రాత్రి 9 గంటలు బోండా ఉమాకు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ కూటమిలో ఒక సైలెంట్ బాంబు పేల్చింది అంటే మీరు నమ్ముతారా? ఈ వీడియో చేసే సమయానికి ఏబిఎన్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. బోండా ఉమాపై పవన్ కళ్యాణ్ ఒక సీక్రెట్ నివేదిక ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఎవ్వరు తగ్గడం లేదు. ఇంతకీ కూటమిలో ఏం జరుగుతుంది? బోండా ఉమా ఉంటారా లేక వేరే దారి ఏదైనా చూసుకుంటారా? ఈ వీడియోలో 3 అంశాలపై మెయిన్ దృష్టి పెడతా. ఒకటి, వివాదం గల కారణం ఏంటి? రెండవది, ఆ రహస్య నివేదికలో ఏ అంశాలు పవన్ కళ్యాణ్ చేర్చబోతున్నారు? మూడవది, బోండా ఉమా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ 3 అంశాలు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఇంటికి బయలుదేరారు బోండా ఉమా. ఉదయం నుంచి జరిగిన హాట్ డిస్కషన్ తో మనసంతా ఆందోళనగా ఉంది. రాత్రి 9 గంటలకు కొడుకు నుంచి ఫోన్ కాల్. నాన్న, ఏమిటి నీకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు, ఏమైంది అన్నారు బోండా ఉమా. మళ్ళీ ఇంటి నుంచి ఫోన్ కాల్. ఏమండి, టీవీలో అంతా బ్రేకింగ్ న్యూస్ మీరే, ఏమైంది మీకు పవన్ గారికి? ఏం కాలేదు, ఇంటికి వచ్చి మాట్లాడతా అన్నారు. కారు ముందుకు వెళ్తుంది, కానీ ఆలోచనలు మాత్రము వెనక్కి నెడుతూ ఉన్నాయి. ఇంట్లోకి అడుగు పెట్టంగానే సోషల్ మీడియా మేనేజర్ కనిపించి, సార్, ట్రోల్ చేస్తున్న వాళ్ళంతా జన సైనికులు సార్, వాళ్ళ అకౌంట్స్ అంతా చెక్ చేశాను. బోండా ఉమా గారికి ఒక్కసారిగా బుర్ర పనిచేయలేదు. ఇంట్లో వచ్చి కూర్చున్నారు. భార్య మంచినీళ్ళు ఇచ్చింది. తాగుతుండగా మరొక ఫోన్ కాల్. ఈసారి లోకేష్ ఆఫీస్ నుంచే. అన్న, ఎల్ఎన్ గారు చెప్పారు, ఇదంతా వైసీపీ కుట్రలాగా ఉంది, ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళంతా వాళ్లే, మీరు ఎక్కడ మీడియా ముందు వచ్చి స్పందించకండి. మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్స్ సీన్ బై సీన్ గుర్తు చేసుకుంటూ ఉండగా మళ్ళీ కొడుకు నుంచి ఫోన్ కాల్. డాడీ, నీకు ఒక ఆడియో క్లిప్స్, వీడియో క్లిప్స్ పంపిస్తాను, ఒకసారి చెక్ చేయన్నారు. ఇదంతా బోండా ఉమా మీద జరిగిన ట్రోలింగ్ మెటీరియల్. 2014 నుంచి 19 వరకు బోండా ఉమా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన అలిగేషన్స్ ఇవన్నీ. అప్పుడు పెద్ద బ్రేకింగ్ న్యూస్ మీడియాలో. ఇప్పుడు అవన్నీ వైరల్ చేస్తున్నారు. ఇది ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎమ్మెల్యే జోక్యంపై ఒక మద్యం వ్యాపారి సెల్ఫీ వీడియో. ఇప్పటిది కాదు, 14-15 గొడవ ఇది. ఎమ్మెల్యే బోండా ఉమా తీరుపై తీవ్ర విమర్శలు అంటూ ఇదిగో ఈ క్లిప్పింగ్ని కూడా వైరల్ చేశారు. ఇక్కడ నాకు ఒక ప్రశ్న, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే బోండా ఉమా మీద ఇన్ని మెటీరియల్ ఎలా సాధ్యమైంది? కొన్ని గంటల్లోనే జనాల యొక్క చర్చలోకి దారితీసిందంటే బోండా ఉమా మీద చాలా కాలంగా జన సైనికులకు ఎక్కడో ఒక మనసులో బాధ ఉంది అన్నట్టుగానే తెలుస్తూ ఉంది, కాదంటారా? ఈ ట్రోలింగ్లో భాగంగా 2019 ఆ ప్రాంతంలో నేను బోండా ఉమా గారిని ఇంటర్వ్యూ చేసి, మీరు జనసేనలోకి వెళ్తారా అని ప్రశ్నిస్తే, నేను కాదు కదా, నా డ్రైవర్ కూడా వెళ్ళాడు జనసేనలోకి అని అన్న మాట ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అసలు ఏంటి ప్రెజెంట్ వివాదంలోకి వెళ్లే ముందు అసలు ఎవరు ఈ బోండా ఉమా, పాలిటిక్స్లోకి ఎలా వచ్చారు అని మొత్తం వివరిస్తాను బ్రీఫ్గా. అతను ఒక యూనిక్ స్టైల్లో కలిగిన పొలిటీషియన్స్. మిగతా లీడర్స్ లాగా జీ హుజూర్ అని తత్వం కాదు. తనకు నచ్చింది మెచ్చిందే చేస్తాడు. ఆదినాయకుడు చెప్పినా కూడా తను అలాగే ప్రవర్తిస్తారు. ఈ విషయంలో అతను ఎన్నో వివాదాలకు కారణమయ్యాడు. ఈ వైఖరే అతని ఒక లీడర్గా నిలబెట్టింది. ఈ వైఖరే అతని వివాదాల్లో కూడా నెట్టింది. ఎవరైనా టీడీపీలో ఉంటూ క్రియాశీలకంగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ అంటే తారక్కి హ్యాపీ బర్త్డే టు తారక్ అని చెప్పి చెప్తారా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బోండా ఉమా ఏదో ఒకరు చెప్తే చేసే రకం కాదు. ముందు తన మనసుకు నచ్చాలా. 2004 వరకు విజయవాడ రాజకీయాల్లో పెద్దగా పరిచయాలు లేవు బోండా ఉమా. వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, బోండా శ్రీనివాస్, బోండా ఉమా. ఇంతకుముందు ఎప్పుడో వంగవీటి రంగా గారికి ఫాలోవర్సు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. తిరుపతిలో వ్యాపారస్తులుగా సెటిల్ అయ్యారు. 2004 తర్వాత అంటే వంగవీటి రాధా గారు రాజకీయాలు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు విజయవాడ రాజకీయాల్లో హడావుడి చేశారు. బోండా శ్రీనివాసు కాంగ్రెస్లో ఉండిపోయారు. ఆ రోజుల్లో బోండా ఉమా టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జిగా, ఆ తర్వాత 2014లో ఎమ్మెల్యేగా, 2019లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ 2024లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి భారీ మెజారిటీతో గెలిచారు. ఇది బ్రీఫ్గా బోండా ఉమా మనస్తత్వం. ప్రస్తుతం ఆయన కొంత అసంతృప్తిగా కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి వల్ల. అంటే తనకు ప్రయారిటీ దొరకట్లేదు, మంత్రి పదవి ఆశించారు, మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ఆయన యొక్క ఆవేదన. ఇంకా కమింగ్ టు ద లేటెస్ట్ కాంట్రవర్సీ. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయము పర్యావరణం కాలుష్యం మీద ఎమ్మెల్యే మాధవి గారు, బోండా ఉమా గారు దాంట్లో పార్టిసిపేట్ అయ్యారు. దీనికి కన్సల్ట్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇచ్చారు. అయితే మధ్యలో బోండా ఉమా గారు మాట్లాడుతూ పొల్యూషన్ బోర్డు అధికారుల గురించి దుమ్మెత్తిపోశారు. చాలాసార్లు కంప్లైంట్ చేయడానికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని సాకుగా చూపించి, పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేయవద్దన్నారు, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి చెప్పించండి మాకు, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనకు చెప్తున్నారని చెప్పి ఓపెన్గా ఆయన అసెంబ్లీ ముందు పెట్టేశారు.
అయితే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు అన్న విషయం అధికారులు తాను చెప్పిన అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తడము, చెప్పడము, బహిరంగం చేయడము అది జనసైనికులకి ఎవ్వరికీ డైజెస్ట్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే పొల్యూషన్ బోర్డు అధికారులతో తన యాంటీ రూమ్లో సమావేశమయ్యారు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా పవన్ కళ్యాణ్ గారికి అధికారులు? సార్, ఏదైతే ఫ్యాక్టరీ మీద బోండా ఉమా గారు కంప్లైంట్ చేశారో ఆ తర్వాత చర్యలు వద్దని చెప్పి కూడా మాకు అడ్డుకుంది కూడా బోండా ఉమా గారే అని చెప్పి ఒక కంప్లైంట్ లాగా ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత దీని మీద పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రిప్లై ఇచ్చారు. మళ్ళీ బోండా ఉమా గారు మాట్లాడే అసెంబ్లీలో ఇవన్నీ టీకప్లు తుఫాన్ లాగా ముగిసిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ బయట జరుగుతున్న హాట్గా వైరల్ అవుతున్న ట్రోలింగ్ చూసి మళ్ళీ ఈ వివాదము బాగా రాజుకునేలాగా కనిపిస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి ఫోన్ కాల్, ఈ పరిస్థితుల్లో నువ్వే మెత్తపడాలి, దీన్ని బాగా వివాదానికి మార్చొద్దు అని సూచన. బోండా ఉమా దూకుడు సిబిఎన్కు, లోకేష్కు నచ్చకపోయినా టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రం నచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా బోండాకు ఫోన్ చేసి అభినందించారు. మేము చేయలేని సాహసం నువ్వు చేసావు గురు అని అన్నారు. నిజానికి ఈ శాఖలో పనిచేసే ప్రతి చిన్న పెద్ద అధికారి తమకు తాము పవన్ కళ్యాణ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎమ్మెల్యేలకు అధికారులకు ఏమాత్రం మంచి సంబంధాలు లేవు. బోండా ఉమా గారు ట్విట్టర్లో ఒక పోస్టింగ్ పెడతారు. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఆయన కన్సర్న్గా ఉన్నారు ఈ సమస్యల పట్ల అని ఒక థ్యాంక్స్ చెప్తూ ఆ పోస్టింగ్. కానీ ఇంత చేసినా కూడా ఆయన మీద ట్రోలింగ్ అయితే ఆగలేదు. అయితే ఇప్పుడు ఏబిఎన్లో వచ్చిన బ్రేకింగ్ సంగతి ఏంటి? ఒక నివేదికను తయారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ బోండా ఉమా మీద చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి. అందులో ఏ అంశాలు ఉంటాయంటారు? యాంటీ రూమ్లో పొల్యూషన్ బోర్డు అధికారులు పవన్ కళ్యాణ్ గారికి చెప్పింది ఏంటంటే, సార్, ఆయన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒక కెప్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది, అక్కడ వ్యర్థాలను రిలీజ్ చేస్తూ ఉంది. ఆయన చెప్పిన తర్వాత మేము కూడా వెళ్ళి చూసాము, కానీ ఆ తర్వాత యాక్షన్ తీసుకునే లోపు ఈయనే అడ్డుపడుతున్నారు సార్ అని వాళ్ళు కంప్లైంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి. బహుశా ఈ అంశాలే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే నివేదికలో ఉంటాయని చెప్పి అందరూ భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అంతవరకే పరిమితం అవుతారా, లేకపోతే ఇంకా మిగతా కాంట్రవర్సీస్ ఇష్యూస్ ఏదైతే సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయిందో 10 ఏళ్ల కిందట ఆ అంశాలన్నీ పొందుపరుస్తారా అన్నది ఇంకా ఒక ఇతమిద్దంగా ఎవరికి తెలియలేదు. అయితే నా యొక్క ఒపీనియన్ ఏంటంటే, ఈ ఇష్యూలో ఏదో సోషల్ మీడియాలో జరుగుతుంది కదా ప్రచారము, ఏదో జరిగిపోతుందని చెప్పి ఏం జరగదు. కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి ఫోన్ వస్తుంది. ఆయన పిలిపించి బోండా ఉమా గారితో మాట్లాడతారు. ఆ తర్వాత బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో కూర్చుంటారు. కొద్దిసేపు వాళ్ళ ఇద్దరు చర్చలు జరుగుతాయి. బయటకి కొన్ని మంచిగా ఫోటోలు వస్తాయి. అది టీకప్పు తుఫాన్ లాగా సమస్య పోతుంది. అంతకంటే ఏం జరగదు. ఎందుకంటే 2029 చాలా దూరంగా ఉంది. ఎవ్వరు కూడా విభేదాలు పెంచుకోవడానికైతే ఎవరైతే ఇష్టపడరు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారా, లేకపోతే బోండా ఉమా గారు తగ్గారా, లేకపోతే బోండా ఉమా గారు గెలిచారా, ఇది కాదు అంశం. ఏది ఏమైనా ఒక శాసన సభలో ఒక మంచి చర్చ అయితే జరిగింది. పర్యావరణం, కాలుష్యం, ఇది చర్చకు జరగాల్సిన అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 3 రకాల కాలుష్యము కబలిస్తూ ఉంది రాష్ట్రాన్ని. జల కాలుష్యము, వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము. ఈ కాలుష్యాల వల్ల పరిస్థితి ఎలా ఉందంటే, సగటు ఆంధ్రప్రదేశ్ యొక్క మనిషి యొక్క లైఫ్ స్పాన్ 2.2 ఇయర్స్, అంటే 2-2.5 సంవత్సరాల పాటు తగ్గిపోయింది. ఇది నేను చెప్పడం కాదు, చాలా పరిశోధనలు చెప్తున్నాయి. ఆ లింక్స్ కూడా, ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, రీసెర్చ్ రిపోర్ట్స్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా పత్రికలు కూడా ఈ ఆర్టికల్స్ వచ్చాయి కేవలం ఈ పొల్యూషన్ వల్ల. అయితే ఇక్కడ సమస్య క్రెప్స్ది కాదు, సమస్య చాలా దూరం ఉంది. చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, రాష్ట్ర యొక్క జనాల యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అయోధ్య రామరెడ్డి గురించి, రామ్కి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నాకు ఒకటే ఒక ప్రశ్న, జన సైనికులు కూడా వినాలా దీన్ని. బొలిశెట్టి సత్య గారు తెలుసు కదా, మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు. ఆయన ఒక వీడియో పెట్టారు. విశాఖ జిల్లా భీమిలిలో దివీస్ అనే ఫ్యాక్టరీ నుంచి అక్కడి నుంచి వచ్చే వ్యర్థాలు చాలా మనుషుల యొక్క జీవితాలతో, వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. దాని మీద ఎందుకు ఈ కూటమి సర్కారు యాక్షన్ తీసుకోవడం లేదని చెప్పి ఆయన నేరుగా ప్రశ్నించారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు, అసలు గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఈ ఫ్యాక్టరీల మీద ఆ పారిశ్రామికవేత్తలు బయటికి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, ఫ్యాక్టరీలు మూతపడతాయి, ఎంప్లాయ్మెంట్ సమస్య వస్తుంది అని చెప్పి. కరెక్టే, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవేదనలో, ఆందోళనలో అర్థం ఉంది. అలాగని చెప్పి దీనికి ఒక క్రౌచ్ బ్యాలెన్స్గా కొన్ని చర్యలు అయితే ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు, మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఈ సమస్య నుంచి అలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే పొల్యూషన్ సమస్య. ఈరోజు విశాఖపట్నము క్యాన్సర్ కారకాలు ఎక్కువైపోయినాయి. క్యాన్సర్ జబ్బు విపరీతంగా పెరుగుతూ ఉంది విశాఖపట్నంలో, అలాగే విజయవాడలో, గుంటూరులో, బెంగళూరులో ఒక రీసెర్చ్ నివేదిక వచ్చింది. బెంగళూరు తర్వాత ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కడ ఉన్నారంటే విశాఖపట్నంలో. మీరు చూడండి, లాస్ట్ 8 years నుంచి
ఈ క్యాన్సర్ సంబంధించిన పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ విశాఖపట్నంకి వచ్చాయి. బెంగళూరులో ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయో ఇప్పుడు విశాఖపట్నంలో అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రోగులు పెరుగుతూ ఉన్నారు. ఈ రోగులు పెరగడానికి కారణం ఏంటి? ఈ పొల్యూషనే కారణం, సంబంధించిన సమస్యలే ఇవన్నీ కారణం. దీనికి ఎవరు మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడితే రాజకీయానికి సంబంధించిన వైరం అని కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల నిందలు ఆపాదిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్య మీరు పరిష్కారం చేయకపోతే ఇంకెవ్వరు కూడా దీనికి పరిష్కారం చేసే పరిస్థితి ఉండదు. మీరే దీని గురించి ఆలోచించాలి. ఇంకా బోండా ఉమా లేవనెత్తిన అంశాలు అంటారా, ఈ గొడవలు అంటారా, ఈ విభేదాలు అంటారా, ఇవన్నీ నాన్ సీరియస్ ఇష్యూస్ ఇవన్నీ.